హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లాహిరి. ఈ రోజు నేను జేబ్రా మూవీ సత్యదేవ్ గారు నటించినటువంటి ఈ సినిమాకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సినిమా ఎలా ఉంది దాని గురించి అయితే రివ్యూ చెప్తా. ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జేబ్రా కథ విషయానికి వస్తే, బ్యాంక్ లో ఒక ఎంప్లాయ్ గా చేస్తున్నటువంటి సూర్య బ్యాంక్ కి సంబంధించినటువంటి కొన్ని డేటా గానీ ట్రాన్సాక్షన్లు గానీ బ్యాంక్ కు సంబంధించినటువంటి కొన్ని లూప్ హోల్స్ అయితే ఎవరికి తెలియనటువంటి కొన్ని విషయాలు అయితే ఉంటాయి. సో వాటిని బ్యాంక్ లో చేస్తున్నటువంటి ఎంప్లాయ్ సూర్యకి అన్ని తెలుసు కాబట్టి లొసుగులన్నీ వాటిని అడ్డం పెట్టుకుని కొన్ని పనులు అయితే చేస్తాడు. అవి చేస్తున్నంతసేపు బాగానే ఉంటది కానీ అనుకోకుండా తను చేసినటువంటి పనుల వల్లే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాడు. ఆ ఇబ్బందుల నుంచి బయటికి ఎలా వచ్చాడు అని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు సినిమా చూడాల్సిందే. స్పాయిలర్ లేకుండా డీటెయిలింగ్ గా మాట్లాడుకుంటేనండి, ఫస్ట్ నుంచి అంటే క్లైమాక్స్ వరకు సినిమా నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఎందుకంటే నేను ఈ మధ్య చూసినటువంటి సినిమాలతో పోల్చుకుంటే జేబ్రా నాకు బాగా నచ్చిన మూవీ. కొత్త స్టోరీ ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆడియన్స్ కి ఇది సరికొత్త మూవీ అండి. ఇక ఈ సినిమాలో నటించినటువంటి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ సత్యదేవ్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ హీరోల్లో సత్యదేవ్ గారు మంచి విలక్షణమైన నటుడు అండి. సో అతని నుంచి వచ్చినటువంటి బ్లఫ్ మాస్టర్ నుంచి ఇప్పటి వరకు అతని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవ్వండొచ్చు, ఫ్లాప్ అవ్వండొచ్చు, వాట్ ఎవర్ ఏదైనా పక్కన పెడితే ఆయన ఒక మంచి యాక్టర్, మంచి మూవీస్ అయితే తీస్తాడని ఒక ట్యాగ్ అయితే సంపాదించుకున్నటువంటి నటుడు. అతని నుంచి వస్తున్నటువంటి సినిమా ఏదైనా మినిమం బాగుంటది అని ఒక ట్యాగ్ కూడా ఉంది ఆడియన్స్ లో. సో ఆ విధంగా నేను థియేటర్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. నన్ను ఎక్కడ కూడా డిసప్పాయింటెడ్ అయితే చేయలేదు సినిమా. సో బాగా యాక్ట్ చేశాడు. అండ్ సెకండ్ యాక్టర్ పరంగా చూసుకుంటే ధనంజయ్ గారండి. పుష్ప సినిమాలో జాలరెడ్డి క్యారెక్టర్ పోషించాడు కదా, ఆయన ఈ సినిమాలో సెకండ్ హీరోగా అయితే నటించడం అయితే జరిగింది. ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశాడండి, మామూలుగా లేదు. మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ యాక్టర్ పరంగా చూసుకుంటే సునీల్ గారు అండి. ఈ సినిమాల్లో బాగా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ అయితే ఆయనకు దొరికింది. అండ్ కొన్ని సీన్స్ లో కోట శ్రీనివాసరావు గారు ఉంటారు, పాత యాక్టర్ అయినా, ఆయన చేసినటువంటి ఆ విలనిజం గానీ ఆ కామెడీ టైమింగ్ గానీ యాజ్డీస్ కాకపోయినప్పటికీ సో నాకైతే అలాగే అనిపించింది. కానీ సునీల్ గారు అయితే ఎరగ తీసాడండి. మెయిన్ హైలైట్ అని చెప్పుకోవాలి ఈ సినిమాలో సునీల్ గారి యాక్టింగ్. ఇక నెక్స్ట్ యాక్టర్ పరంగా చూసుకుంటే కమెడియన్ సత్య అండి. సత్య గారిని నేను స్క్రీన్ మీద చూడగానే ఫస్ట్ నవ్వు వచ్చేస్తుంది నాకు, కానీ ఆయన అంత కామెడీ అయితే సినిమాలో నటించాడు. సో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అంటే సత్యరాజ్ గారు కూడా ఉన్నాడండి ఈ సినిమాలో, అంటే కట్టప్ప, బాహుబలి కట్టప్ప కూడా ఉన్నాడు. అండ్ హీరోయిన్ గా నటించినటువంటి ప్రియా భవానీ శంకర్ గారు. సో ఒక్కరని చెప్పలేం కానీ ప్రతి యాక్టర్ అండ్ యాక్టర్స్ బాగా నటించారండి ఈ సినిమాలో. ఇక ఈ సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే ఈ సినిమా స్టార్టింగ్ నుంచే మంచి ఇంపాక్ట్ అయితే కలిగిస్తుంది మనకి. ఇటువంటి బ్యాంక్ కి సంబంధించినటువంటి సినిమాలు, అంటే డబ్బుకు సంబంధించినటువంటి సినిమాల్లో స్కామ్ ఉంటుంది, సో దోపిడీ ఉంటుంది, అండ్ థ్రిల్లింగ్ గా ఉంటాయి ఇటువంటి సినిమాలు చూడడానికి. సో మనకి ప్రాపర్ గా ఏ విధమైన డిసప్పాయింట్మెంట్ సీన్స్ కూడా పెట్టకుండా ఒక మంచి స్క్రీన్ ప్లే తో బాగా తీసుకెళ్లారండి. కొత్తగా కథ చూడాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇది కొత్త కాన్సెప్ట్ అయితే మనకు అనిపిస్తుంది. అంటే బ్యాంక్ కు సంబంధించినటువంటి కస్టమర్స్ కి కొన్ని విషయాలు అయితే తెలియవు, దీంట్లో డీటెయిలింగ్ గా బాగా వివరించారండి. డబ్బుకు సంబంధించింది కానీ అండ్ బ్యాంక్ కు సంబంధించినటువంటి కొన్ని విషయాలను అయితే బాగా డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ డైరెక్టర్ పరంగా కూడా బాగా రీసెర్చ్ చేసి ప్రతి సీన్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆడియన్స్ ప్రతి ఒక్కరు కన్విన్స్ అవుతారు ప్రతి పాయింట్ కూడా. అండ్ నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే బీజిఎం చాలా కొత్తగా అయితే ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ లో ఉన్నటువంటి బీజిఎం కాకుండా సరికొత్తగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇటువంటి సినిమాల్లో మనకి మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అవుతుంది. అంటే ఒక కామెడీ అనుకోండి, ఇది ప్రాపర్ గా ఎక్కడ మిస్ అవ్వకుండా సత్య గారు అయితే బాగా పండించారండి. కామెడీ ఎంటర్టైన్మెంట్ గా అయితే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ అయితే మనకు కలిగిస్తుంది. అదే టైంలో కొన్ని ట్విస్టుల మీద ట్విస్టులు అయితే రివీల్ అవుతాయి. ఎక్స్పెక్ట్ చేయం. క్లైమాక్స్ లో హ్యాపీ ఎండింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నిజంగా సినిమా హ్యాపీ ఎండింగ్ ఇచ్చారండి. అండ్ నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్ లో సత్యదేవ్ గారు ఒక పక్క, అండ్ ధనంజయ్ గారు ఒక పక్క, మరో పక్క ఏమో కట్టప్ప సత్యరాజ్ గారు ఒక పక్క, వీళ్ళు ముగ్గురు ఫైట్ చేస్తారనమాట. క్లైమాక్స్ లో స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ముగ్గురు ఒకేలా చూపించారు. హైలైట్ గా నిలిచింది. నాకైతే బాగా నచ్చింది. ఓవరాల్ గా సినిమా నీకు నచ్చిందంటే ఎస్, నాకు చాలా బాగా నచ్చింది. నేను ఈ మధ్య చూసినటువంటి సినిమాల్లో ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది, సెకండ్ హాఫ్ నచ్చదు, సెకండ్ హాఫ్ నచ్చితే ఫస్ట్ హాఫ్ నచ్చదు, అరే ఈ సీన్ ఎక్కడ పడకూడదే అని చెప్పి కొన్ని సందేహాలు అయితే మైండ్ లో ఉంటాయి సినిమా చూసి వచ్చిన తర్వాత మనం అనాలిసిస్ చేసుకున్నటువంటి టాపిక్స్. కానీ నాకు ఈ సినిమా పరంగా చూసుకుంటే నాకు ఎక్కడ ఇది మైనస్ పాయింట్, సర్లే ఇది లైట్ తీసుకుందాం అన్న ఒక పాయింట్ కూడా లేదు.
నాకు ప్రాపర్ గా నేను పెట్టినటువంటి టికెట్ ప్రైజ్ కి వర్తబుల్ ఉన్నటువంటి సినిమా నేను చూసి రావడం అయితే జరిగింది. ఇప్పుడు వరకు వచ్చినటువంటి సత్యదేవ్ గారి కెరీర్ లో రిలీజ్ అయినటువంటి సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా మంచి సినిమా అండ్ ఆయన హిట్ కొట్టాడండి. పక్కగా చెప్పుకోవాలంటే సూపర్ హిట్ అయితే కొట్టాడు. మంచి కాన్సెప్ట్ అయితే మనకు తీసుకొచ్చాడు. సో ఇది మాత్రం మీరు ఎవరు మిస్ అవ్వకండి. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు సత్యదేవ్ గారిలో నచ్చింది ఏంటంటే ఆయన ఒక హీరో, ఆయనకు సంబంధించినటువంటి స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన కొట్టేలా అనుకుంటాడు ఏ హీరో అయినా. కానీ అదేం ఆలోచించకుండా ఒక కథను నమ్మి, ఓన్లీ కథను నమ్మి అతను ఒక యాక్టర్ గా న్యాయం చేశాడండి. అంటే ఆపోజిట్ లో ధనంజయ్ గారు ఉంటారు మరొక హీరో. సో ఆయనకి చాలా ఎలివేషన్ సీన్స్ అయితే పడ్డాయి. సో ప్రాపర్ గా సత్యదేవ్ గారికి సంబంధించినటువంటి హీరో ఎలిమెంట్స్ అయితే సరిగ్గా లేవని చెప్పుకోవాలి. ధనంజయ్ గారి క్యారెక్టర్ కి అయితే ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ మన హీరో అని డిఫరెన్స్ లేకుండా యాక్టర్సే నటించారండి. మనకి యాక్టరే గుర్తుంటాడు. సో ఆ విధంగా సత్యదేవ్ గారికి హ్యాట్సప్ అని చెప్పుకోవాలి. కథను నమ్మి ఒక స్టెప్ దిగి మరొక హీరోని కూడా పెట్టుకుని ప్రాపర్ గా బ్యాలెన్సింగ్ చేస్తూ ఈ రోజు కథ అయితే గెలిచింది. సో సత్యదేవ్ గారు అయితే మంచి విజయం అయితే సాధించారండి. ఈ సినిమాకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏమీ లేవా అని మీరు నన్ను అడగొచ్చు. నాకైతే ఏమీ అనిపించలేదు. సో నేను ప్రాపర్ గా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ట్రైలర్ నచ్చి నేను వెళ్ళాను. నాకైతే ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు నాకు బాగా నచ్చింది. సో సినిమాలకు సంబంధించి కొంతమంది రివ్యూర్స్ రేటింగ్ ఇస్తారండి. సో నా పరంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చిన సినిమాల్లో నేను ఏ సినిమాకి కూడా రేటింగ్ అయితే ఇవ్వలేదు. కానీ ఈ సినిమా పరంగా చూసుకుంటే నేనైతే అబౌవ్ 5 అండి. ఫర్దర్ గా వచ్చే రివ్యూస్ కానీ సినిమాకి సంబంధించినటువంటి టాపిక్స్ కానీ మన ఛానల్లో అప్లోడ్ అవుతా ఉంటాయి. సో ఎవరైనా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి.